అరే కాకా మంచింకైనా, లంచ్‌కైనా అద్దిరిపోతది మసాలా పాంఫ్రెట్ ఫ్రై. మీద నుంచి నిమ్మకాయ పిండుకొని ఆ మసాలాతోటి మంచిగా కుక్ అయిన ఫిష్‌ని తింటుంటే అరె! అది స్వర్గం రా బయ్! అరె! సెకండ్ క్లాస్ పోరాడు గూడా చేస్తాడు. అంతా సింపుల్ ఉంటది. అరే బయ్! ఇప్పటికే మస్తు మాట్లాడినా ఇక రెసిపీ చేద్దాం పా. ఆయిల్‌ల పసుపు, కారం, ఉప్పు, ఫ్రెష్‌గా దంచుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ ఏసుకొని ఇప్పుడు గ్యాస్ లైట్ చేసుకుందాం. అల్లం వెల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీనిలో షాలోట్స్ ఆర్ దంచుకున్న ఆనియన్ కూడా ఏసుకోవచ్చు. గుప్పెడు కరివేపాకు ఏసుకొని గ్రేవీ దగ్గరకు అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. గ్రేవీ దగ్గరకు అయినాక మీకు తగినంత చింతపండు రసం వేసుకొని మంచిగా కుక్ చేసుకుందాం. ఇప్పుడు మనం కాట్లో పెట్టుకున్న పాంఫ్రెట్ ఫిష్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఆ కిందున్న మసాలా తోటి ఫిష్ అంతా కవర్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పాంఫ్రెట్ ఫిష్ అనే కాదు ఏ ఫిష్ అయినా ఈ స్టైల్లో చేసుకోవచ్చు, బాగుంటది. ఆ చేపని మసాలా పట్టేటట్టు రెండు సైడ్ల మంచిగా ఫ్రై చేసుకోవాలి. మసాలా దగ్గరికి అయి చేపకు పట్టిన తర్వాత మీదికెళ్ళి కొత్తిమీర వేసుకుంటే జబర్దస్త్ ఉంటది. అంతే, అదిరిపోయే మసాలా పాంఫ్రెట్ ఫ్రై రెడీ.